రితి అండ్ మన సౌజా కూడా ఇద్దరు పోటీ చేస్తారు. ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. రితి ఏమో ఒక్కసారి, ఆమెనేమో 2 సార్లు. ఎవరు ముందుకు వస్తారో చూద్దాం. ఇప్పుడైతే చూడుర్రి. వస్తాడు. రితి గెలుస్తాడు ఎట్లా నాకు తెలిసి. రితే గెలిచేటట్టు అయ్యా. మధ్యలోకి వచ్చేసినాము. విన్నర్ ఇగో విన్నర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తు ఉన్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఇంకా చూసిరు కదా ఫ్రెండ్స్, నిన్నైతే మనమైతే మందు కొట్టడం జరిగింది కదా ఏదానికి టమాటాకి అయితే. ఈరోజు వచ్చేసి పత్తిలోకి వచ్చినాము. అదే ఈ పత్తి గుర్తుపట్టరు ఒకసారి. ఇగో ఈ పత్తి వచ్చేసి మనం మొన్న ఇక్కడ గడ్డి వీకిరు కదా, వీళ్ళు సౌజా అండ్ వాళ్ళ అక్క వాళ్ళకి అంతా కలని ఇట్లా పద్మక్క ఇట్లా అంతా కలిసి గడ్డి వీకిరు కదా. ఇక్కడ వచ్చేసి అయితే ఈరోజు మసాలా వేద్దామని డిసైడ్ అయినాం. వర్షానికి వర్షం కొడుతుంది అనిపించింది పొద్దుగా. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎండలాగానే వస్తుంది. కాకపోతే ఇక పత్తి లాస్ట్ ఇయర్ సూపర్ ఉంది పత్తిడ. అంటే హైట్ విషయంలో ఓకే డన్. ఇగో చూడండి, ఇగో హైట్ విషయంలో నో ప్రాబ్లం. హైట్ మాత్రం సూపర్ ఉంది, నైస్గా ఉంది. హైట్ బాగుంది, కానీ పత్తి రెడ్గా అయింది. అంటే మనం పోయినసారి ఎరువు పోసినాం, ఈసారి ఎరువు పోయాలి. అంటే మేము ఫస్ట్ ఈ సంవత్సరం పోసినాం అనుకో, మళ్ళీ సంవత్సరం పోయాం, మళ్ళీ సంవత్సరం పోస్తాం. అంటే మధ్యలో ఒక సంవత్సరం ఊకొని మళ్ళీ ఒక సంవత్సరం పోస్తాం అంట. అందుకే ఈసారి పత్తి మరి ఇట్లా ఎర్రగా అయింది బాగా. ఇక దీనికి కొంచెం మళ్ళీ మనం ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది పత్తి మనకి. ఇప్పుడు ఆల్రెడీ గూడ పట్టింది, కాయలు కూడా చిన్నగా ఉన్నాయి. చూపిస్తా ఒకసారి. ఇప్పటికి మనం దీనికి ఏమేం చేసినామంటే, ఇత్తనం పెట్టి నుంచి దంతే కొట్టుడు ఎక్కువ వరకు నడుస్తుంది. దీనికి వచ్చేసి ఒకసారి మసాలా వేసినాము, తర్వాత వచ్చేసి ఒకసారి మందు కొట్టినాము. ఇప్పుడు ఇవాళ ఇది మనం మసాలా వేసినాక మళ్ళీ ఒక 2-3 రోజులు 4-5 రోజులు ఈ సిచ్యువేషన్ బాగుందనుకో, మళ్ళీ దీనికి మందు అయితే స్ప్రే చేద్దాం. కాకపోతే పోయినసారి పత్తికి ఈసారి పత్తికి డిఫరెన్స్ ఏంటంటే, పోయినసారి మనం ఇత్తులు పెట్టిన మరొక నుంచి మంచిగా కొట్టింది, వర్షాలు బాగుంది. సో ఇంకా మనకైతే చెట్లు అయితే అన్నీ ఒక సైజు వచ్చినాయి. ఈ ఫస్ట్ ఇత్తనం పెట్టినాక ఏమైందంటే, ఇప్పుడు పాదులు పోతాయి కదా, ఆ పాదులు పోయిన బాపతికి ఇబ్బంది అయింది. అవి కొంచెం ఇక లేట్ మొలుసుడు జరిగింది. ఇక దానివల్ల కొంచెం ప్రాబ్లం కూడా వచ్చింది. ఇక వెనక సిరి వర్షం పడతలేవు, ఈ ఫస్ట్ పెట్టిన చెట్లే ఆడికడికి వేసినాయి. మళ్ళీ సెకండ్ టైం పెట్టాలని చెప్పేసి కూడా ఆలోచించే వరకు మళ్ళీ చినుకులు పడే కొంచెం లేట్ అయింది. అందుకే ఈ చెట్లు పెడితే కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి. చూపిస్తే ఒకసారి గూడ పట్టింది. మన చేనులో అయితే ఆల్రెడీ గూడ స్టార్ట్ అయింది. అండ్ మనకు చిన్న గింత బుల్లి కాయలు ఉన్నాయి, చూపిస్తాం. అయితే ఇట్లా అయితే గూడ అంటే ఇది పూత అన్నమాట. ఇక కొంచెం చిన్నగా అయితే కాయలు అయితే పట్టినాయి. ఇక ఈ సైజు కాయలు పట్టినాయి. అంటే ఫస్ట్ మనం పెట్టినాక వర్షం పడిన తర్వాత ఫస్ట్ మొలుస్తాయి కదా, ఆ చెట్టు అయితే ఇంత సైజు ఉన్నాయి. ఇక వెనక చీరి పెట్టిన సైజు అయితే అక్కడ చూడ చిన్న సైజు. అవి అయితే వెనక చీరి మళ్ళీ ఒక ప్యాకెట్ ఎత్తులు పెట్టినాయి. ఇక ఫస్ట్ మొలిసినవి అయితే ఇక గూడ ఇక 2 కాయలు ఆడాడ 2 కాయలు 3 కాయలు లాగా అయితే చిన్నగా అయితే కాయలు అయితే పట్టినాయి. ఇక పెద్దగా ఉన్నది అంతా ఒకసారి మొలుస్తాయి ఇక ఈ స్టేజ్లో ఉండు పత్తి అయితే. ఇక పత్తి అయితే వర్షాలు పడక అయితే ఎక్కువ తక్కువ అయింది. ఒక దగ్గర చిన్న, ఒక దగ్గర పెద్దగా 3-4 రకాలలాగా అయింది. సో చూసారు కదా, మొత్తానికి అయితే గూడ అయితే చూపించినాము. చెట్లు అయితే ఇలా ఉన్నాయి, సైజులు చిన్నవి, పెద్ద సైజులు పెద్దవి ఉన్నాయి, చిన్న సైజులు చిన్ననే ఉన్నాయి. ఇట్లయితే ఉన్నా కానీ చిన్న చెట్లకు ఏం లేదు బాగా. ఇక పెద్ద చెట్లకు అయితే మొత్తం ఇప్పటికైతే గూడ స్టార్ట్ అయింది. గూడ నుంచి చిన్న క్రాప్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా ఈ క్రాప్ మనకు గూడ రాలిపోకుండా ఉండాలంటే మనమైతే ఏ మందు కొడతాము, ఎలా వాడతాము అనేది మొత్తంలో వీడియో చేసి కంపల్సరీ మీకోసం అయితే చూపిస్తా. సో ఇంకా మనమైతే ఇప్పుడైతే మసాలా తెలుద్దాం. వీడియోలో లేట్ చేయకుండా. మనం మొన్న టమాటాకి ఏం మిగిలిన సంచి సగం ఉండే, ఇక అక్కడ చూసుకుంటే ఇప్పుడు కొత్త సంచి ఎత్తుకొచ్చినడికి. ఇక మొత్తానికైతే ఇప్పుడు లేట్ చేయకుండా మనం మసాలా అయితే ఇప్పుకొని చెట్లకైతే ఇద్దరమే ఉన్నాం. ఇవాళ ఇద్దరం ఎంతసేపు వేస్తాం అనేది ఛాలెంజ్ మాకు. ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే ఎవరు సార్ దెబ్బ వెళ్తారో చూద్దాం. ఇవాళ చూసుకుందాం అంటుంది. అందుకే మేము కూడా ఇప్పుడైతే ఇక ఫాస్ట్గా చేస్తామని అనుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడైతే ఎంత ఫాస్ట్గా వేస్తే చూడు పక్క. ఎందుకంటే నవ్వుతుంది, ఎందుకంటే అలా రెగ్యులర్గా వేస్తారు వాళ్ళు. మనకు కొత్త కాబట్టి, అంటే మనం రెగ్యులర్గా ఏం కాబట్టి ఎట్లయితే చూద్దాం. ఇలా పక్క ఛాలెంజ్గా పెట్టుకుంటాం మేము పత్తికి మసాలా వేసుడు దాని గురించి. చూడు ఎవరు ఫాస్ట్ వెళ్తే చూస్తే ఇలా చూసుకుందాం. ఇలా వాళ్ళ ఊరికి కూడా పోయేది ఉంది. ఇలా కాస్త వాస్తవానికి చెప్పాలంటే ఆ ఊరికి పోతానికి వాళ్ళకి ఇలా ఖర్చులకు నేను అనుకున్నాను అంటే ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ ఇస్తాలకు ఛాలెంజింగ్ పెట్టుకుంటాం మేము ఇప్పుడు మసాలా వేసే విషయంలో. అంటే ఇద్దరం సమానంగా తీసుకుంటాం మసాలా. ఇద్దరు సమానంగా తీసుకొని ఇద్దరు సమానంగా స్టార్ట్ చేసి చేస్తాం. చూడు ఒకసారి చెప్తాను చెప్పిగా. ఇక ఛాలెంజింగ్ విషయానికి వస్తే మాత్రం వ్యవసాయం పనుల ఛాలెంజింగ్ అంటే డిఫరెంట్ ఉంటుందని తెలుసు నాకు కూడా. కాకపోతే ఇక నేనైతే ఇద్దరికి సమానంగా ఉండే బకెట్లు ఇగో చూడు. ఇది బ్లాక్ కలర్ ఉంది, ఇదేమో వైట్ కలర్ ఉంది. ఇద్దరికి సమానం పోస్తున్నాము. ఇద్దరము ఒక్కొక్కసారి 2 సార్లు సమానంగా పట్టుకొని పోవాలి. వాస్తవానికి గడ్డ పేరు వచ్చింది అయ్యా. చూడండి 2 బకెట్లు రెడీ. మసాలా వేస్తాను కదా, ఛాలెంజింగ్ స్టార్ట్ చేస్తున్నాం.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా అయితే పత్తికి మసాలా వేస్తామని చెప్పినాం కదా, ఛాలెంజింగ్ అని చెప్పినాం కదా. ఇప్పుడు ఇగో నేను ఇది ఒకసారి, ఇది ఒకసారి, ఆమె ఒకసారి, అది ఒకసారి, మొత్తంలో ఆమె 2 సార్లు, నేను 2 సార్లు. సాల్ పత్తి ఎవరు దబ్బుని వెళ్తారో చూద్దాం అంతే. బగ్గ పోటీ అంటే ఆగమం చేసి మళ్ళీ చెట్లకు కూడా మసాలా కరెక్ట్ పడకపోతే ఇబ్బంది. కొంచెం మెల్లగా చూసుకుంటా చెట్లను వేసుకుంటూ పోవాలి. ఎవరు ఫాస్ట్ వెళ్తారు అనేది ఇక్కడ. ఓకే స్టార్ట్. దబ్బే అరే ఇగో మిస్టేక్ కావద్దు, చెట్టు ఒక్కడో మిస్ అవ్వదు. మళ్ళీ చెక్ చేస్తా అయిపోయినాక. నేను కూడా చెక్ చేస్తా మరి నేను ఫస్ట్ చెప్తున్నా. ప్రతి ఒక్క చెట్టు పడాలి, దెబ్బ వేయి. ఈ చెట్టు వేస్టేజ్ చేయకు మసాలా, ఇట్లా వేయాలి దెబ్బ. ఇట్లా వేస్తూనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఎవరు ఫస్ట్ వెళ్తారు. నువ్వు లేకుంటే నేనేమైపోనే, నేనైతే పోతున్నారా బాబు. వాస్తవానికి అందరు ఫుడ్ ఛాలెంజింగ్ ఇట్లా అన్నీ చేస్తారు కదా, మేము మసాలా వేసి ఛాలెంజింగ్ పెట్టుకున్నాం కదా కదా. సో చూడు రే, ఎవరు ముందు వస్తారో నేనైతే చూస్తలేను. ఇక నాకడ కొంచెం డిస్టెన్స్లో ఉంది. ఒకవేళ ఆమె అదృష్టం మంచిగా కూడా ముంగడ పోయినాక ఒకటి కొన్ని లైన్లు తక్కువనే అనుకో, లైన్లో సెట్ తక్కువ అనుకో, ఫస్ట్ వెళ్ళేది కూడా తెలియదు. ఇది చాలా షాకింగ్ నుంచి. నుంచే ముందు వచ్చిన ఇక్కడికి వచ్చినాక ఏమైతే అర్థమైంది. 4 చెట్లు ఎత్తున్నాయని అసలు. సో సండే వస్తే ఇట్లా మంచి హ్యాపీనెస్ ఉంటుంది. ఛాలెంజింగ్గా చూసిరు కదా. ఇప్పుడు అక్కడ సార్లు వెళ్ళినాక వీళ్ళకి ఏం చేద్దామంటే, ఇద్దరికి రితికి ఒకసారి వాళ్ళ మమ్మీకి 2 సార్లు పెట్టి ఇద్దరికి ఛాలెంజింగ్ పెడదాం. ఒకసారి చూద్దాం ఎట్లా ఇస్తారో వాళ్ళు కూడా. మసాలా ఇది మేము మంచిగా చూడరు. ఇగో ఛాలెంజింగ్ పెట్టిన దమ్ము చేయకుండా మంచిగా వచ్చినాము. చూసుకుంటే ఇగో చెట్లకైతే మంచిగా పడుతుంది మసాలా. ఏం మిస్టేక్ కాలేదు. నేను మిస్టేక్ అయింది అనుకున్నాను వాస్తవానికి ఆగముల. ఇక రితి కూడా వాస్తవానికి అంతగానే మేకు బిడ్డ తక్కువ అంతగానే మేకు, నేను తక్కువ చెట్లు చచ్చిపోతాయి. ఇక రితి కూడా మనకు మసాలా అయితే వేస్తుండు. మనకు చూసుకుంటే మన చిన్న చేతితో మంచిగా వేస్తుండు కదా. చిట్టిగాడు చిన్న చేతితో వేస్తుండు. ఇంకా మా చిట్టి వస్తే ఏం చేస్తున్నావు, ఇంకా చిట్టి తర్వాత ఇంకా హైలైట్ ఉంటున్నాయి కదా మమ్మీ. సో ఇక ఈమె కూడా వేసుకోబోతుంది. ఇదిగో గెలవాలి మరి. సో చూడు పత్తి అయితే ఇట్లా ఉంది. ఇంకా దగ్గర ఒక 5-6 సార్లు ఉన్నాయి. ఇంకొక 10 సార్లు ఏమి ఉన్నట్టున్నాయి, అయిపోతుంది పత్తి. అక్కడికి ఇక్కడ దగ్గర తీసుకొస్తున్నాం కదా. ఇగో అయితే మా దాంట్లో చిత్తజడ పూలు బాగున్నాయి. ఇగో చిత్తజడ పూలు అంటారు కదా, బతుకమ్మకు వైరస్ చూసినామా. అవి ఏమంటారు, పట్టగొలుసుల పూలు కూడా అంటారు కదనే. పట్టగొలుసుల పూల చెట్లు అయితే ఉన్నాయి మా దాంట్లో. ఇంకా ఉన్నాయి ఇలా చూసుకుంటే. ఇగో ఇటు పత్తి ఇట్లా బ్లాక్ ఉండాలి వాస్తవానికి. ఇక్కడ ఒక 10 చెట్లు చూసినా ఇట్లా బ్లాక్ ఉంటే సూపర్ ఉంటుంది పత్తి నిజానికి. అయిపోయిందా సార్ ఇప్పుడు అది. సో నేనైతే చెప్పినా కదా, మేమిద్దరం పోటీ చేసినాం ఒకసారి. మా రితి అండ్ మన సౌజా కూడా ఇద్దరు పోటీ చేస్తారు. ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. రితి ఏమో ఒక్కసారి, ఆమెనేమో 2 సార్లు. ఎవరు ముందుకు వస్తారో చూద్దాం ఇప్పుడైతే. చూడుర్రి మంచిగా బిడ్డ, మళ్ళీ మిస్ చేయకు, మమ్మీతో గెలవాలనుకోని. రితి ఫాస్ట్ చేస్తుంది వాస్తవానికి. ఒకటేసారి కదా దబదబా వేసుకుని, మన చిన్న చేతితో దబదబా వేస్తున్నట్టు. మసాలా వస్తాడు. రితి గెలుస్తాడు ఎట్లా నాకు తెలిసి. రితే గెలిస్తాడు అయ్యా మొత్తం దబదబా. ఇంక చాలా ఎక్క బిడ్డ, కొంచెం అయితే కానీ నువ్వే గెలుతావు కానీ. సౌజా కమాన్ రాన్. అటే పోతున్నావు, అయిపోతున్నావు, ఫెయిల్ అవుతున్నావు. వచ్చేసి మస్తు ఘోరంగా దాటిండు. వీడు పోతున్నాం, వీడు మొత్తం వీడు లాస్ట్కి వస్తున్నాం. వీడు మధ్యలోకి వచ్చేసినాము. ఓడిపోతున్నావు. నీ కడుపులో పుట్టినంత ఓడిపోతున్నావు. దాన్
విన్నర్ రితే విన్నర్ ఇగో విన్నర్ మమ్మీకి రెండు మూడు ఇక ఏమన్నా కానీ ఓడిపోయిన మమ్మీ బాధపడకని చెప్పిగా. సో ఫైనల్గా అయితే మసాలా అయితే వేసి అయిపోయింది. ఇంకా కొంచెమే ఉంది రీతి కొంచెం ఇక చెట్లకు కొంచెం పడని చెట్లకు మంచిగా వేసుకొస్తుండు. ఇక రీతి అయితే మంచిగా వేసుకొస్తుంది మసాలా. మసాలానికి ఈసారి ఫస్ట్ వాడు వేసుడు కదా రీతి అవునా?